ఇప్పుడు ఒక బిజినెస్ లెసన్ చెప్పబోతున్నా. ఇది అందరికీ తెలిసిందే, కానీ కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం. సో ఇది వచ్చేసి కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ అనమాట. ఇది ఒకప్పుడు కుమారి ఆంటీ ఇక్కడ అమ్మేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. నేను తిన్నా, బాగానే ఉంటుంది, అక్కడ వెళ్ళి తిన్నా. ఆ వీడియో రీల్ కూడా ఉంది నా ఛానల్లో. ప్లస్ ఇదంతా కార్లలో వచ్చి కూడా ఇక్కడ తింటారు, మంచి మంచి వాళ్ళు వచ్చి తింటారు. ప్లస్ ఇది వచ్చేసి ఐటీసీ హోటల్. నేను ఇక్కడ ఉన్నా, ఇప్పుడు ఇది ఐటీసీ హోటల్. ఈ హోటల్ ప్రైస్ వచ్చేసి రెస్టారెంట్లో ఒక బిర్యానీ వచ్చి 2500, 2000, 3000 చిల్లర అయిపోద్ది. అక్కడ మినిమం మీల్స్ వచ్చేసి 5000 పైనే అవుతుంది ఒకసారి మనం వెళ్ళి కూర్చుంటే. అదే కింద బుఫే ఉంది, బుఫేలో కూడా 2500 పైనే అవుతుంది బిల్లు, 3000 వరకు అవుతుంది ట్యాక్స్తో కలిపి. సో మనకి అక్కడ ఉండే కస్టమర్లకి 1000 రూపాయలు పెట్టినా తినరు, ఇక్కడ 100 రూపాయలు ఈ ఐటీసీ హోటల్లో 100 రూపాయలు పెట్టినా తినరు. సో అలాగే మన ఊర్లలో మనం పెట్టే దగ్గర కస్టమర్ పాకెట్, కస్టమర్ ఇన్కమ్ గ్రేడ్ని పెట్టి మనం బిజినెస్ ప్లాన్ చేసుకోవాలి. అదే లో ఇన్కమ్ దగ్గరికి వెళ్ళి మీరు హై ప్రైజెస్ పెట్టి హై లగ్జరీ ఐటమ్స్ పెడితే కొనరు, మీరు తొందరగా దివాళ తీయాల్సి వస్తుంది. ఒకప్పుడు మా ఊర్లో కూడా అప్పుడు ఇన్కమ్ అంత ఉండేది కాదు, అక్కడ వెళ్ళి లగ్జరీ బేకరీ పెట్టడం వల్ల లాస్ అయింది. అదే ఇప్పుడు ఇన్కమ్ పెరిగింది, మా ఊర్లో చాలా మందికి లక్షల్లో వస్తున్నాయి, కాబట్టి అక్కడ బేకరీస్ నడుస్తున్నాయి. ఈవెన్ లక్షల్లో శాలరీ వస్తుంది మా ఊర్లో, కాబట్టి సింగరేణి ఎంప్లాయీస్కి అక్కడ స్పెండింగ్ కెపాసిటీ పెరిగిపోయింది. సో ఊర్లోకి వెళ్ళి లగ్జరీ ఐటమ్ పెట్టొద్దు, మీ కస్టమర్ పాకెట్ని బట్టి మీరు అక్కడ మీ బిజినెస్ ప్లాన్ చేయాలి, ప్రొడక్ట్ కూడా ప్లాన్ చేయాలి, దెన్ బిజినెస్ క్లిక్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.